హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని మరింత ఎదుగుదలకు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లో వారమంతా మార్నింగే లేచి అన్ని పనులు చేసుకునే మనకి సండే అనేసరికి ఒక గంట లేట్గా లేస్తే బాగుండు పడుకుని అనిపిస్తుంది. కానీ ఒక్క అరగంట లేట్గా లేచిన పనులన్నీ ఎలా చకచక అనేది చక్కబెట్టుకుంటాననేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇది సండే వ్లాగు. సో మార్నింగ్ అయితే లేచి ప్రతిరోజులాగే అన్ని పనులు మనమే చేసుకుంటాం కదా, అందుకనే సండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఉండే పనే కదండి. అందుకనే ఒక అరగంట, అంటే సండే ఒక్కటే మన చేతిలో ఉంటుంది, లేవడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పని అనేది మన చేతుల్లో ఉండదండి. ప్రతిరోజులాగే ప్రతి పనిని కూడా మనం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేసుకోవాలి కదా. అందుకనే ఒక్క అరగంట లేచినా, అంటే లేట్గా లేచినా నా పని అనేది ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత ముందు బయట అనేది ఊడ్చేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి. ప్రతిరోజు కూడా ప్రతి గదిని కూడా నేను ఎప్పుడు ముందు సర్దుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే ఏదైనా అటు ఇటుగా బెడ్రూమ్లో దుప్పట్లు అవి కూడా సర్దాలన్నా, పిల్లో కవర్లు మార్చాలన్నా, లేదంటే ఏదైనా కొద్దిగా పైన డస్టింగ్ చేసుకోవాలన్నా అన్నీ కూడా నాకు ముందు ఇల్లు సర్దేసుకున్న తర్వాతే పూర్తిగా ఇల్లు అనేది ఊడ్చుకుంటాను. సో ఎప్పుడూలాగే ఇల్లు అనేది ఊడ్చేసుకుని అంట్లు అనేవి ముందు రోజు తవ్వ పెట్టేసుకోవటం వల్ల నాకు ఎప్పుడు కూడా అంట్ల ఇబ్బంది అనేది రాదండి. ఇంకా అన్ని గదుల్లోనూ కూడా ముందు సర్దేసుకోవడం వల్ల తుడుచుకోవడం కూడా చాలా ఈజీ. నాకు ఫటాఫట్ వన్ బై వన్ ఒక్కొక్క గది ఊడ్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక అన్ని గదులు ఊడ్చిన తర్వాత వారానికి ఒక్కసారైనా కూడా మన ఇంట్లో మన వస్తువులైనా కూడా అటు ఇటుగా మార్పు చేసుకుంటే మనకి ఏదో తెలియని కొత్త ఉత్సాహమైన ఆనందం వస్తుందండి. అందుకే అప్పుడప్పుడు నేను ఇలాగా ఒక రూమ్లో వస్తువులంటే ఇలా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ని, ఏదైనా ఇలాగా ప్లాస్టిక్ చెట్లు ఏవైనా ఉంటే వాటిని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి మార్చుకుంటే ఎలా ఉంటుంది అని కొద్దిగా నేనే అటు ఇటుగా సెట్ చేసుకుంటూ ఉంటాను. సో ఓవరాల్గా పూర్తిగా అయితే నాకు సర్దుకోవడంతో పాటుగా ఇల్లుని ఊడ్చుకోవడం, అదేవిధంగా ఎక్కడైనా కూడా సామాన్లు మార్చుకోవాల్సి వస్తే, అదే ఇలా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అటు ఇటుగా మార్చాల్సి వస్తే అన్నీ కూడా మార్చేసుకుని ఆల్మోస్ట్ మీరు దగ్గరగా కూడా చూపిస్తున్నానండి వీడియో. నేను చాలా వీడియోస్లో చెప్పాను మన ఛానల్లో, ఎప్పుడు కూడా నేను పైన ఉన్న డస్టింగ్ని ఇల్లు గదులు ఊడ్చుకుంటూనే తుడిచేసుకుంటానండి. ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాను. నాకు డస్టింగ్ అనేది, అంటే పూర్తిగా డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడైనా చేసుకుంటాను, కానీ ప్రతిరోజు ఇంచుమించు పైన కనిపిస్తున్న దుమ్మంతా కూడా అలా ఊడుస్తూ తుడిచేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా, ప్లస్ నాకు ఎక్కువగా బర్డెన్ అని కూడా అనిపించదు. మీకు ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. ప్రతి వస్తువు కూడా దుమ్ము లేకుండా చాలా నీట్గానే అయితే ఉంటుంది. ప్రత్యేకించి పలానా రోజే తుడుచుకోవాలి, పలానా రోజే పెట్టుకోవాలి అనే ఉండదండి. ఎప్పుడైనా కూడా, అందులో ముఖ్యంగా సండే కాబట్టి ఇందాడ అనుకునే విధంగా మన చేతిలోనే ఉంటుంది కదా టైం అనేది. అందువల్ల ఒక్క 5 నిమిషాలు కేటాయించుకుని ఇంకొద్దిగా అయితే ఏదైనా వస్తువుల మీద దుమ్ము అనేది పడితే తుడుస్తూ కూడా నేను గదులు అనేవి ఊడ్చేసుకుంటాను. సో నేను ముందే సర్దేసి ఉంచుకోవటం వల్ల నాకు గదులు ఊడ్చుకోవడం అనేది పెద్దగా ఎప్పుడు కూడా ఇబ్బంది అని అనిపించదండి. ఇంకా వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా, అంటే అన్ని గదులు చేసినట్టుగా కిచెన్ అనేది మాత్రం నాకు ప్రతిరోజు చేయడానికి కొద్దిగా టైం సరిపోదు. అంటే ప్రతిరోజు మనం కిచెన్లో ఊడ్చుకుంటూనే తుడుచుకుంటూనే ఉంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇలాంటి స్టాండ్లు ఏంటంటే మనకి కుక్కరు వచ్చిన ఆవిరి అది కొట్టేయడం కానీ, ఇలా దగ్గరగా పెట్టుకున్న స్టాండ్ ప్రతిదీ కూడా జిడ్డు అయితే పట్టేస్తుంది. అందుకని వీటిని మాత్రం ఒకసారి దించి శుభ్రంగా వీటన్నిటిని కూడా క్లీన్ చేసి వాష్ చేసుకుని తుడిచి మళ్ళీ అయితే పెట్టేసుకుంటాను. చూసారు కదండి, దగ్గరగా చూపిస్తున్నాను. అక్కడ కూడా మనకి జిడ్డు మరక అనేది ఇలాంటి స్టాండ్లు ఈ మధ్యన అందరం కూడా వాడుతున్నాము కదా. ప్లస్ మనకి ఏంటంటే చిన్న చిన్న వస్తువులు ఈజీగా అయితే పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి వస్తువులన్నిటినీ కూడా ఈ మధ్య కిచెన్లో అయితే ఎక్కువగా వాడుతున్నాం. ఇంకా ఇక్కడ నా దగ్గర అయితే ఇలాంటి క్యాండిల్ హోల్డర్ అయితే ఉందండి. ఇది కూడా కుక్కరు కానీ, లేదంటే మనం ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఆయిల్ చిందులు పడకుండా అయితే ఉండవు కదా, కానీ మీకు ప్రతిదీ కూడా చూపిస్తానండి. అన్నీ కూడా వారానికి ఒకసారి తప్పకుండా అయితే క్లీన్ అనేది చేసుకుంటాం. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ ర్యాక్స్లో అయితే ఇవన్నీ కూడా బాక్సెస్ అండి, అంటే లంచ్ బాక్సెస్. ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్స్ అవి లేవు కాబట్టి వీటన్నిటిని ఒక అరలో అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను. కానీ నేను ఇక్కడ చూపించాల్సింది అనుకున్నది ఏంటి అంటే,
ఇక్కడ ఇలాంటి ర్యాక్స్ అడుగున ఇప్పుడు మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. వీటి వెనకాతల చాలా వరకు దుమ్ము తెలియకుండా చాలా పేరుకుపోతుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోకుండా ఒక 10 to 15 days అలా ఉంచేసి చూడండి, అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మనకి అలాంటి ప్లేస్లోనే ఎక్కువగా మట్టి అనేది చేరుకునే ఉండిపోతుంది, చిన్న చిన్న బొద్దింకలు ఇలాంటివి. వీటన్నిటినీ కూడా వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా ఆ లోపల నుంచి నేను చేపోనిచ్చి శుభ్రంగా అయితే తుడిచేసుకుంటాను. ఇక్కడతో నా ఇంటి పని అనేది అయిపోయింది కదండి. ఇక స్నానం చేసి వచ్చేసి దేవుడి దగ్గర దీపారాధన అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పటికే మనం అరగంట లేటుగా లేచాం, కానీ పని అనేది మాత్రం చాలానే ఉంటుందండి. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, మళ్ళీ లంచ్ పిల్లలకి ఇంట్లో ఉన్న అందరికీ కూడా పెట్టాలి, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ సామాన్ సర్దుకోవాలి. ఇదన్నీ ప్రతిరోజు ఏంటంటే మనకి ఒక అరగంట అయినా రెస్ట్ దొరుకుతుందని చెప్పాలంటే సండేయే దొరకదండి. ఎందుకంటే సండే అనేది లేటుగా లేవడంతో పాటు పని అనేది అటు ఇటు అడుదు ఉల్టాగా అయితే అయిపోతూ ఉంటుంది. అంటే మార్నింగ్ బాక్స్లు ఇచ్చేస్తాం కాబట్టి కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది, కానీ సండే అనేది మాత్రం అసలు నో రెస్ట్ అనే చెప్పాలండి నా దృష్టిలో. సో సండే అయినా కూడా నేను ఇప్పుడు ఇలాంటివి ఇక్కడ చూపిస్తున్న ఇలాంటి ఉల్లిలో పువ్వులు మార్చుకోవడాలు అంటే ఫ్రెష్గా వీక్లీ మనం ఒకసారి పువ్వులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, సంతలో కానీ మార్కెట్ నుంచి కానీ. అప్పుడు ఫ్రెష్గా అయితే అంటే మారిస్తే శుక్రవారం మారుస్తానండి. లేదు ఒకసారి అటు ఇటుగా ఏదైనా అయితే మాత్రం సండే తెచ్చిన ఫ్రెష్ పూలను అయితే ప్రతి చోట కూడా ఉల్లిలో ఇలా ఎక్కడెక్కడ నేను వేసుకోవాలి అనుకుంటున్నాను. అలా ఫ్రెష్ ఫీలింగ్ కలగడం కోసం ఇంట్లో ప్లస్ మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇలాంటివి మనం పెట్టుకోవడం వల్ల చాలామంది అనుకోవచ్చు ఏం ఉపయోగం అని, కానీ ఒకసారి మార్చి చూడండి, పెట్టుకొని చూడండి. ఒక రకమైన పాజిటివ్ అనేది మన ఇంట్లో ప్రవేశించింది, మన ఒంట్లో కూడా ప్రవేశించింది అన్నంత ఫీలింగ్ అయితే వీటిని చూస్తూ ఉంటే కూడా వస్తుందండి. సో మా ఇంట్లో ఉండే ఇలాగా తాబేలు కూడా ఉంది కదండి, ఇక్కడ ఈ తాబేలును కూడా వాటర్లో వేసి ఇక్కడ కూడా పువ్వులు అనేది చేంజ్ చేసేసాను. అదేవిధంగా ప్రతి ఉల్లిలో చెప్పాను కదా ఎక్కడెక్కడ మార్చాల్సి వస్తుందో అవన్నీ కూడా వెంటనే దీపారాధన అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్రెష్గా ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే మార్చేస్తాను. సో ఓవరాల్గా అయితే ప్రతి గదిని కూడా ముందు ఫస్ట్ ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాతే మిగతా ఏ పని అనేదైనా స్టార్ట్ చేస్తాను. నేను ఇందాడ అన్నాను కదండి సండే అని ఒక అరగంట లేటుగా అని, అలానే గంటలు 10 వరకు పడుకోవడం 11 వరకు పడుకోవడం మాత్రం చేయనండి. ఎందుకంటే ఎంత 10-11 వరకు పడుకున్నాము అంటే ఇన్ని పనులు మరి ఎలా సాగుతాయి, మరి ఎవరొచ్చి చేస్తారు చెప్పండి. అందుకనే మహా అయితే ప్రతిసారి 5 గంటలకు లేస్తాం, సండే అంటే 6 గంటలకు లేస్తాం. 6 to ఈవినింగ్ మనకి ఎంతవరకు మనం చేయగలిస్తే మనకి ఎక్కువగా నిజం చెప్పాలంటే సండేనండి ఎక్కువగా పని చేసుకోవడానికి టైం కూడా సరిపోతుంది. నార్మల్ డేస్లో కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం, కానీ ఎక్స్ట్రా పని ఏదైనా పెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా సండే చేసుకుంటేనే వారం అంతా కూడా హ్యాపీగా మనకి పని అనేది అయిపోయింది అని నాకైతే అనిపిస్తుందండి. సో ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇది ఒరిజినలేనండి, ఒరిజినల్ మనీ ప్లాంటే. సో ఈ విధంగా సెంటర్ టీపై మీద అయితే మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా తుడిచేసేసి మనకి ఎలా నచ్చితే అలాగా, ఎలా కావాలంటే అలాగా మన కళ్ళకి నచ్చినట్టుగా మన ఇంట్లో మనకి ఎలా ఉంటే మనకి ఆనందం కలుగుతుంది, ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఇలా ఇవన్నీ చూసుకుంటూ మొత్తం మనకి నచ్చిన విధంగా అన్ని చోట్ల కూడా నేను ఈ విధంగా అయితే చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ పెడితే ఇవి బాగుంటాయి, ఇందాక చెప్పాను కదండి గదులు ఊడుస్తున్నప్పుడే ఎక్కడ ఎలా అయితే అటు మార్చుకుంటూ ఉంటే మనకి ఈ వీక్ ఇలా చేసామనుకోండి నెక్స్ట్ వీక్ వీటిని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టుకుంటూ ఇలా మార్చుకుంటే మనకి ఇంట్లో మనకే ఒక కొత్త చేంజ్ అనేది కనిపిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్గా అయితే ఒక హాలే కాదండి అన్ని గదుల్ని కూడా ఈ విధంగా అయితే సర్దేసుకుని తుడిచేసుకుని, అదేవిధంగా ఇందాక చెప్పాను కదండి పైన చిన్న డస్టింగ్ అనేది చేసేసుకుని మొత్తం పని అనేది నాకు ఇంచుమించు 8-8:30 కల్లా మా ఇల్లు అనేది ఇలా అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రతి గదిలో కూడా మీకు ఒక్కసారి చూపిస్తానండి. ఇది మాకు డైనింగ్ టేబుల్ ఉన్న ఏరియా. సో ఈ డైనింగ్ హాల్లో కూడా నేను ప్రతిరోజు కూడా డైనింగ్ టేబుల్ ఊడ్చుకున్న సండే అనేది ఎలా ఊడ్చుకుంటాననేది నేను చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి. అంటే కాలిన్ని డైరెక్ట్గా క్లాత్ పెట్టి తొడవకుండా పేపర్స్ని రెడీగా అయితే పెట్టుకుంటాను, దాంతో అయితే తుడుచుకుంటానండి. అంటే మనం కూడా నేను అశ్రద్ధ చేస్తాను, లోపల ఎక్కడి నుంచో తెచ్చుకుని చేయాలి అంటే అశ్రద్ధ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటానండి. ఈ విధంగా నేను చిన్న మార్పులు చేసుకుని టిప్స్ని ఉపయోగిస్తాను అని మన ఛానల్లో చాలా వీడియోస్లో అయితే చెప్తూ ఉన్నాను. ఆ విధంగానే నేను ఈ విధంగా ఇంటిని మొత్తం కూడా
అందులోని సండే అంటే చాలా వరకు మనం బయటికి వెళ్ళడం కానీ లేదంటే ఎవరైనా మన ఇంటికి రావడం కానీ జరుగుతుంది కాబట్టి పని అనేది లేట్ చేసుకుంటే మాత్రం పని ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయి మండే నుంచి మళ్ళీ మనకి ఉరుకులు పరుగుల హడావిల్లో రోజువారీ పనులే అవుతాయి తప్ప ఇలాంటి పెట్టుకున్న ఎక్స్ట్రా పనులు అయితే అస్సలు అవ్వవు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా టిఫిన్ అనేది చేసేసి మా వారికి మా పిల్లలకి ఇచ్చి ఇంకా ఈరోజు నేను మనకి మాగాయ పచ్చడి అనేది పెట్టాలి అనుకుంటున్నానండి. అందుకని నేను ఇప్పుడు చూపించిన ఈ పనులన్నీ చేసుకుంటుండగా మా వారు మార్కెట్కి వెళ్ళి మాగాయ కాయ అనేది తీసుకువచ్చేసారు. నేను నూనె మాగాయి అనేది పెడతానండి ప్రతి సంవత్సరం కూడా. ఎండు మాగాయ అయితే పెట్టను, నూనె మాగాయి మాకు చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఎండలో అయితే ఎండాల్సిందే. సో 1 డే అయితే సరిపోతుందండి నూనె మాగాయకి. సో కొద్దిగా అటు ఇటుగా మబ్బేస్తూ ఎండ కాస్తూ మొత్తానికి మమ్మల్ని అటు ఇటుగా భయపెట్టి ఒకరోజు ఈ ఎండ అనేది ఈ విధంగా నిలిచిందండి. ఈ మధ్యన వరుసగా అయితే సాయంత్రం అయ్యేసరికి మబ్బు కమ్మి వర్షం అయితే పడిపోతుంది. సో అలా భయపడుతూనే పెట్టాలా వద్దా అంటూ మొత్తం ధైర్యం చేసి కట్ చేసి ఒక 8 మాకాయకి అయితే నేను కాయని కట్ చేసి డాబా మీద పెట్టేసి వచ్చి లంచ్కి అయితే సింపుల్గా అయిపోవడానికి ఫ్రైడ్ రైస్ని అయితే చేసి తినేసామండి. ఇంకా అన్ని ఐటమ్స్ చేయాలంటే నాకు ఈరోజు కొద్దిగా పని పెట్టుకున్నాను కదా, అందుకని సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుని రైతా చేసుకుని తినేసాం. ఇంకా ఇదిగోండి డాబా మీద కాయ అనేది అనుకునే విధంగానే 4-5 మధ్యన అయితే మబ్బు అయితే వేసేసింది. ఇంకొక గంట ఎండ కాస్తే బాగుండేది, కానీ మబ్బు వల్ల ఏం చేస్తాం. సో తీసుకుని అయితే వచ్చేసి ముందు అయితే ఇక్కడ మాగాయకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 8 కాయలకి అయితే చెప్పాను కదండి, నేను 8 కాయలకి పెట్టుకుంటున్నాను. కానీ నేను డజన్ కాయకి అయితే చెప్తానండి మీకు. ఒక డజన్ కాయ కానీ మీరు తెచ్చుకుంటే అంటే 12 కాయలు తెచ్చుకుంటే చక్కగా ఇప్పుడు చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి. ఒక గ్లాసుని అంటే ఇక్కడ నేను సోల లెక్క చొప్పున ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్ అయితే నాకు సోలడ లెక్క అండి. సో ఈ విధంగా మీరు 12 కాయలకి 2 గ్లాసుల ఉప్పు, అదేవిధంగా దానికి సరిపడా 2 గ్లాసుల కారాన్ని వేసుకుని దానికి విడివిడిగా మాత్రం ఆవాలు మెంతులు పావు గ్లాస్ చొప్పున ఇలా వేయించుకుని పొడి కొట్టుకోవాలి. కమ్మటి దోర వాసన అయితే వస్తుందండి మనకి మెంతులు ఆవాలు మాత్రం వేయిస్తుంటే. కాబట్టి ఒక పావు గ్లాసు కొద్దిగా నేను ఎక్స్ట్రా అయితే కొట్టుకుంటానండి, కొంచెం తక్కువ అయితే కలుపుకోవచ్చని. ఈ విధంగా అవి 2 కూడా విడివిడిగా మాత్రం వేయించండి. కలిపి మాత్రం వేయిస్తే మనకి లెక్క అనేది ఎంత అనేది వేయాలి తెలియదు. కాబట్టి చల్లారిన తర్వాత పొడి అనేది కొట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 1 గ్లాసు ఇక్కడ చూపించాను కదండి, ఆ గ్లాసుడు మళ్ళీ నూనెనైతే కాచుకుని పచ్చళ్ళ ఇంగునైతే అందులో వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు నూనెని కాచుకుని చల్లారుతూ ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇంగువ నూనె చల్లారేలోపు ఇందాకడ మనం మీదన ఎండబెట్టుకుని తెచ్చుకున్న మాగాయ ముక్క అనేది ఉంది కదండి, అందులో అయితే ఇందాక చెప్పిన కొలతలతో 2 గ్లాసుల ఉప్పు 2 గ్లాసుల కారం. ఇక్కడ నేను 8 కాయలే పెట్టుకున్నాను కాబట్టి ఇంచుమించుగా గ్లాసు నుంచి గ్లాసున్నర మధ్య చూసుకుని మాత్రం ఉప్పు కారాన్ని వేసుకున్నానండి. ఇంక ఇక్కడ ఇందాక మనం వేయించుకున్న పొడిగా ఆవాల పొడి మెంతి పొడి అయితే ఉంది కదా, అందుకే నేను విడివిడిగా అయితే వేయించుకోమన్నదండి. ఒకేసారి కలిపేసి వేసుకుంటే మనం ఎంత వేసుకున్నామనేది తెలీదు, ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వచ్చేస్తుంది కదా. ఇంకా ఈ విధంగా కొద్దిగా చూసుకుని సరిపడా నా కాయలకి అంటే మన ముక్కకి సరిపడా ఆవా అదేవిధంగా మెంతి పొడిని వేసుకుని అలా కలిపిన ఆ మాగాయలో 1 గ్లాసు పచ్చి నూనె అంటే ఇక్కడ ఇందాకడ ఇంగు నూనె అయితే కాచుకున్నాం కదండి, అది కాకుండా నువ్వుల నూనె 1 గ్లాసునైతే ఈ విధంగా పోసేసాను. అన్నీ పోసి మళ్ళీ చక్కగా అన్ని వైపులా కలిసేటట్టుగా కలిపేశాను. ఇదిగోండి నాకైతే ఈ విధంగా మెంతి పొడి అదేవిధంగా ఆవు పొడి అయితే అంటే ఆవు పొడి అంటే బయట కొన్నది కాదండి, ఇందా ఆవాల్ని వేయించి నేను పొడి కొట్టుకున్నాను కదా దోరగా, వాటి పొడి అయితే ఈ విధంగా ఉంచుకుంటానండి. ఎందుకంటే మనం మాగాయ ఎంత కలిపేసిన తర్వాత కొద్దిగా ఏదైనా తక్కువ అనిపిస్తుంది మనకి వేసిన పొడి అనిపిస్తే మళ్ళీ చక్కగా మనం కలుపుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఎక్స్ట్రా అయితే నేను వేయించేసి ఉంచుకుంటాను. ఇన్కేస్ మనకు అవసరం రాలేదనుకోండి చక్కగా ఇక్కడ నేను చూపించిన ఈ థంబ్నెయిల్లో పచ్చి కాకరకాయలతో మనం ఈ మెంతిగుండ పొడి అనేది వేసుకుని చేసుకోవచ్చు అండి. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకి అయితే చాలా వరకు అయితే రిజల్ట్ మనకి బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలా మెంతి పొడి పచ్చిది అదేవిధంగా పరగడపనే కూడా తాగితే కూడా చాలా మంచిది అంటారు. కాబట్టి ఈ విధంగా మెంతి పొడి ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఏమీ రాదు, పాడవదు కూడా. ఇంకా ఇందాకడ చల్లారిన ఇంగు నూనెని కూడా ఆ మాగాయిలో వేసేసి అన్ని వైపులా కూడా కలిపేసి టేస్ట్ అయితే చూసుకున్నానండి. సూపర్ టేస్టీగా అయితే ఉంది. కాకపోతే కొద్దిగా ఊరిన తర్వాత మనం అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది కదా, అందుకనే ఇంకా ఈ జాడీలో అయితే
పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏ విధంగా అయితే మాగాయకాయని చూపించానో ఇదే విధంగా మన ఛానల్లో ఆవకాయ అనేది ఒక 10-12 రోజుల క్రితం అయితే పెట్టుకున్నట్టున్నానండి. అది కూడా ఇంతే డీటెయిల్గా అయితే నేను కాయ ఎలా పెట్టుకున్నాను అనేది కూడా చూపించాను. సో మీ ఎవరైనా చూడకపోతే తప్పకుండా మాత్రం ఆవకాయ అనేది ఎలా పెట్టుకోవాలి, అంతకుముందు 2 years బ్యాక్ అనుకుంటండి, అంటే ఇంకా నేను మెంతికాయ పెట్టుకోలేదు, ఒకవేళ పెట్టుకుంటే మాత్రం అది కూడా షేర్ చేస్తాను. ఆవకాయకి ఏమాత్రం తీసుకొని మెంతికాయ అదైతే వేడి చేయదండి, అసలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా అయితే తినచ్చు. సో మెంతికాయ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లేదు ఇక ముందు నేను పెట్టుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి గ్రీన్ కలర్ క్లాత్ కట్టింది అయితే మాగాయ, ఈ పక్కన కట్టిన పింక్ క్లాత్ అయితే మనకి ఆవకాయ. సో ఈ విధంగా అయితే ఈ జాడీల్ని కట్టేసి వాసన పోలు ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది నేను ఊరగాయలు పెట్టుకునే కబ్బోర్డ్ అండి. దీంట్లోపల మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే ఒక 2 months బ్యాక్ నేను అక్కడ వెనకని చూపించాను కదా, అదైతే ఉసిరికాయ పచ్చడి అనేది పెట్టుకున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. అది ఎప్పటికప్పుడైతే మనం నూరుకుంటూ ఉండొచ్చు, మనకి ఏడాదంతా మళ్ళీ తిరిగి ఉసిరికాయ సీజన్ వచ్చే వరకు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, చాలా మంచిది. సీజనల్గా మనకు దొరకదు కాబట్టి ఇలా పెట్టించుకున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తుంది అయితే వెల్లుల్లిపాయలు, అంటే మనకి మామిడికాయలో ఆవకాయలో వెల్లుల్లిపాయలు వేసుకుంటాం, కానీ ఇది విడిగా అచ్చంగా వెల్లుల్లిపాయలతో వేసుకున్న ఆవకాయ అండి. ఇది నాకు ఎప్పుడు మా వారికి అయితే చాలా ఇష్టము. ఎప్పుడైనా పెరుగులో వాటిలో అద్దుకున్నా బాగుంటుంది, కలుపుకున్నా బాగుంటుంది, కాబట్టి ఎక్కువగా అయితే చేయలేదు. ఎప్పుడు మనకి మామిడికాయలతోనే ఎక్కువగా మేము తింటాము, కానీ అచ్చంగా వెల్లుల్లిపాయలతో కూడా ఈ విధంగా అయితే ఆవకాయని కొద్దిగా అయితే వేసి ఈ విధంగా పెట్టేసి ఊరగాయ జాడీల్లో అయితే అన్నీ సెట్ చేసేసాను. సో ఓవరాల్గా నా పని అనేది ఇందాక చెప్పాను కదండి, మరి ఇంకా తినేసిన తర్వాత అంట్లనేవి కూడా అలా అయితే ఉంచానండి. ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా బాగా పెట్టడం అయిపోయింది కదా, ఎక్కడికక్కడ సెట్ చేసి అవన్నీ కూడా సర్దేసేసి కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకుని, ఇదిగోండి ఈ చిన్న చిన్న బుజ్జి జాడీలు ప్రతిసారి నా కిచెన్లో మీరు చూస్తుంటారు, వీటిని అయితే కడిగేసి ఇలా పెట్టేశానండి. ఇంకా నేను వీటిని తడి తుడిచేసుకుని ఒక్కసారి ఎండలో పెట్టుకున్నాను అంటే ఇంకా ఆవకాయ మాగాయ ఎప్పుడు అస్తమాటు ఆ జాడీల్లోంచి తీయక్కర్లేకుండా ఎమర్జెన్సీగా నాకు వీటిలో అయితే పెట్టుకుని వేసుకోవడానికైతే బాగుంటుంది, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగుందని జాడీలు తీసుకున్నాను. వీటిలోకి అయితే సర్దేసుకుంటాను. ఇదిగోండి ఇంక ఇందాకడ మరి లంచ్ అది అయిపోయింది కదా, వీటన్నిటిని తోమ పెట్టేసుకుని కొద్దిగా ఎండ వైపు వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకున్నాను. మరి మాగాయ అంతా కలిపిన బౌల్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసి కడిగేసేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. మరి కమ్మటి నూనె మాగాయ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే రేపటి వీడియోని తప్పకుండా చూడాలి కదా. అదే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి. మరి మన ఛానల్లో కొత్త వీడియో రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే కదా. మరి రేపు కలుస్తానండి అందరికీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.